8% ఎలా చేస్తామండి? 0 క్యాన్సిల్ చేసి 1% 12 వచ్చింది. 12 into 8 96 అలా అయినా చేయొచ్చు. లేదు అంటే 8% అంటే 10% మైనస్ 2% అవుతుంది కదా. మరి 10% వాల్యూ తెలుసు 120 అని, -2%. సో 1% 12, 2% 24 అవుతుంది. సో దాన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 96 వస్తుంది. సో మీకు ఎలా మైండ్లో ఈజీగా అర్థమవుతుందో ఆ విధంగా చేయాలండి. సో మైండ్ని స్ట్రెయిన్ చేయొద్దు. సో 8% ఆఫ్ 1200 అంటే 96 అవుతుంది. సో దాన్ని ఎలా చేయొచ్చు అంటే 0 క్యాన్సిల్ 12 మిగులుతుంది. సో 8 into 12 96. సో అలా అయినా చేయొచ్చు. లేదా 10% నాకు తెలుసు కాబట్టి 120 మైనస్ 2% చేయాలి. సో 1% 12 12 24 120 మైనస్ 24 96 అనేది వస్తుంది అనేది మన మైండ్లో చేస్తూ ఉండాలండి. హాయ్ హలో నమస్తే అండి. మన ఛానల్ తరపు నుంచి మిత్రులందరికీ కూడా స్వాగతం అండి. సో మనం మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా గణితానికి తొలిమెట్టు సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే మనకి 7-8 వీడియోస్ కంప్లీట్ కావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం పర్సంటేజ్ యొక్క బేసిక్స్ అండి. సో పర్సంటేజ్ గురించి ఈ వీడియోలో ఎలా ఉంటుంది ఏంది అనేది తెలుసుకుందామండి. సో పర్సంటేజ్, సో మనం ఆర్థమెటిక్ స్టార్ట్ చేయాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఆర్థమెటిక్ స్టార్ట్ చేసే దాంట్లో పర్సంటేజ్ ఫస్ట్ చాప్టర్గా తీసుకొని స్టార్ట్ చేయాలండి. ఆర్థమెటిక్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పర్సంటేజ్ని ఫస్ట్ టాపిక్గా తీసుకొని చదవాలి. ఎందుకు అని అంటే పర్సంటేజ్ని బేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ పైనే ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పర్సంటేజ్ పైనే ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ కూడా పర్సంటేజ్ని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఆల్సో పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా వరకు కూడా మనకు ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అయినా కూడా స్క్వేర్ యొక్క సైడ్ని 10% ఇంక్రీజ్ చేసే ఏరియా ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఉంటాయండి దాదాపుగా. సో పర్సంటేజ్ లేకుండా ఉండే చాప్టర్ అంటూ ఏది ఉండదండి. స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా ఉంటుంది. ఎలా అంటే ఒక ట్రైన్ ఇంత స్పీడ్తో వెళ్తుంది, 50% ఇంక్రీజ్ చేసినప్పుడు అది వెళ్ళాల్సిన టైం ఎంత పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. కాబట్టి పర్సంటేజెస్ లేకుండా ఏ చాప్టర్ అనేది ఉండదండి, దాదాపుగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది పర్సంటేజెస్ అండి. సో ఈ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మైండ్ క్యాలిక్యులేషన్ అండి. మైండ్ క్యాలిక్యులేషన్ పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో మైండ్ క్యాలిక్యులేషన్ రాకుండా పెన్ పేపర్తో పర్సంటేజ్ చేస్తా అంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో పర్సంటేజ్కి సంబంధించి మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ మైండ్ క్యాలిక్యులేషన్ని ఎలా చేద్దామో కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు రావాల్సింది దీంట్లో నుంచి మైండ్ క్యాలిక్యులేషన్ తర్వాత ఎక్కువగా తెలియాల్సింది పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయడం, మరియు ఫ్రాక్షన్ని పర్సంటేజెస్లోకి చేంజ్ చేయడం కూడా చాలా ఎక్కువగా తెలిసి ఉండాలండి. సో ఈ రెండు వస్తే మనకి చాలా ఈజీగా పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. దాంతోపాటుగా దాని రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్గా మనం పర్ఫెక్ట్గా అక్యురేట్తో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పర్సంటేజ్ సంబంధించి మైండ్ క్యాలిక్యులేషన్ అండ్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి ఎలా మార్చాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ నార్మల్ మెథడ్లో చేస్తే ప్రాబ్లం ఎలా ఉంటుంది, అదే మైండ్ క్యాలిక్యులేషన్తో చేస్తే ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో టైం ఎలా సేవ్ అవుతుందో చూద్దామండి. సో నార్మల్ మెథడ్కి అండ్ మైండ్ క్యాలిక్యులేషన్లో చేస్తే ఎలా ఉంటుంది. మైండ్ క్యాలిక్యులేషన్ అంటే వితౌట్ పెన్ పేపర్ అండి. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో మీకు నచ్చిన ఏదో ఒక వాల్యూ తీసుకోండి, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1200ని తీసుకుందామండి. సో 1200ని తీసుకుంటున్నాను. సో 1200ని తీసుకుంటున్నప్పుడు 1200లో 50% ఎంత అని మిమ్మల్ని అడిగారు అనుకుందాం. సో లేదు అంటే ఒక 1200 రూపాయలని 50% చేయండి అని అన్నాడు అనుకుందాం. సో అలాంటప్పుడు నార్మల్ మెథడ్లో ఎలా రాస్తామండి దాన్ని? నార్మల్ మెథడ్లో అయితే మనం 50% ఆఫ్ 1200 అని రాస్తాం. సో 50% ఆఫ్ 1200 అని రాస్తాం. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎలా ఉంటుందండి? 50. సో ఈ పర్సెంట్ అంటే పర్ అంటే సెంట్ అంటే ఏమిటి? మరి పర్ అంటే కీ అని మీనింగ్ అండి. సో సెంట్ అంటే సెంచరీ అంటే 100.
ఒక 100కి అని మీనింగ్ అండి. ఒక 100కి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే 50% మీనింగ్ ఏంటి అంటే బై 100గా రాయాలి. పర్సంటేజ్ అంటే ఏంటి అంటే బై 100గా రాస్తాం. ఇంటూ 1200గా తీసుకుంటాం. సో ఏది ఉందో అది ఆఫ్ ప్లేస్లో ఇంటూ రాస్తాం, 1200. సో క్యాన్సలేషన్ చేయడమే అండి. ఈ జీరో బోత్ ఆర్ క్యాన్సల్, ఈ జీరో కూడా క్యాన్సల్ అయిపోతుంది. మరి 12 5 ఎంత అండి? 60 పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 600 అవుతుంది. అంటే 1200లో 50% ఎంత అంటే 600 అని చెప్తామండి. 600 చెప్తాం. ఇది పెన్ పేపర్ని యూజ్ చేసినప్పుడు సో ఇవి వేసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, టైం వేస్ట్. మరి అదే మైండ్ క్యాలిక్యులేషన్లో ఎలా చేస్తాం? సో మనకి తెలుసు 1200లో 50% అంటే 100లో సగమే కదా. సో 100కి అని చెప్తున్నాను కదా. సో 100లో సగం ఎంత? 50 అవుతుంది. మరి 1200లో హాఫ్ని చేయాలి, 1200లో సగం చేయాలి. సో 12లో సగం ఎంత అండి? 6. సో 600 అని మైండ్ క్యాలిక్యులేషన్ తోటి చెప్పేయచ్చండి. సో 1200లో 50% ఎంత అంటే 600 అని మైండ్ క్యాలిక్యులేషన్లో చెప్తూ ఉంటాం. సో ఇదే అండి. లేదు ఒకవేళ ఇంకా దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. షార్ట్ కట్లో అయితే ఎలా చేస్తామండి దీన్ని? షార్ట్ కట్ వేలో అయితే మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ రావడానికి షార్ట్ కట్ వేలో ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తాం? 1200లో 50% ఆఫ్ 1200 అని వాడే ఇస్తాడండి. 50% ఆఫ్ 1200 అని ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పర్సంటేజ్ని క్యాన్సిల్ చేస్తూ 2 జీరోస్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో పర్సంటేజ్ అంటే 100 కదా. సో 2 జీరోస్ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు 12 5 60, ఇంకో 0 ఉంది కాబట్టి 600. సో ఇది షార్ట్ కట్ వే అండి. సో బై 100 రాసే బదులు పర్సంటేజ్ని అక్కడ ఉన్న 200ని 2 జీరోస్ని క్యాన్సిల్ చేసుకుంటే అది షార్ట్ కట్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు 1200లో 10% ఎంత అని అడుగుతాడు. సో 10% ఆఫ్ 1200. సో చాలా జాగ్రత్తగా చూడాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 10%ని బేస్ చేసుకుని మన మైండ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ 10%ని చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఎలా ఉంటుందనేది చూసుకుంటూ వెళ్దామండి. సో 10% ఆఫ్ 1200. సో దీన్ని ఎలా రాస్తామండి? 10% బదులు బై 100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ 1200. సో మనం ఏం చేస్తాం? ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. సో 12 10s ఎంత అండి? 120 అని చెప్తాం. సో 10% వాల్యూ 120. 1200లో 10% వాల్యూ 120 అని చెప్తాం. మరి అదే మైండ్ క్యాలిక్యులేషన్లో చేస్తామనుకోండి. మైండ్ క్యాలిక్యులేషన్లో చేస్తే సో 1200ని ఈ విధంగానే రాస్తామండి. ఈ విధంగా రాస్తాం. సో పర్సంటేజ్ ఎంత అడుగుతున్నాడు? 10% అడుగుతున్నాడు కాబట్టి లాస్ట్లో 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో ఉన్న దాని పక్క నుంచి ఒక డెసిమల్ పాయింట్ని ఉంచాలి. సో డెసిమల్ పాయింట్ని ఉంచాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 5 కానీ 6 కానీ ఉందనుకో డెసిమల్ పాయింట్ను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు 10% కాబట్టి ఒక 0ని క్యాన్సిల్ చేస్తే 120 అవుతుంది. 120 అనేది అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చూడాలండి. 1200లో 10% ఎంత అంటే 120. ఎందుకు? లాస్ట్ 1 డిజిట్ని క్యాన్సిల్ చేసాం కాబట్టి. నెక్స్ట్ 1% ఆఫ్ 1200 చేద్దాం. 1% ఆఫ్ 1200 ఎంత? సో 1% ఆఫ్ 1200లో ఎలా రాస్తామండి దీన్ని? 1/100 ఇంటూ హాఫ్ ప్లేస్లో ఇంటూ కదా. సో 1200కి 1200 రాస్తాం. సో 0 క్యాన్సల్ అండ్ 0 క్యాన్సల్. 12 1s ఎంత అవుతుందండి? 12 అవుతుంది. 12 అనేది వచ్చింది. సో 1% వాల్యూ 12గా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూద్దామండి. సో 1200లో 1% ఎంత? సో 1% అని అడుగుతున్నాడు కాబట్టి 1. సో 1% అంటే మీనింగ్ ఏందండి? 100 అని. సో మనం ఆ 2 జీరోస్ని క్యాన్సిల్ చేసేసుకోమనుకోండి. 0 క్యాన్సిల్ చేసి ఎంత మిగులుతుందండి? 12 అనేది మిగులుతుంది. సో 1% వాల్యూ 12 అనమాట. సో మైండ్ క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా చేస్తూ ఉండాలండి. 10% 120 అవుతుంది. సో 0 క్యాన్సిల్ చేస్తే 1% 12 అవుతుంది. సో మన 50% అంటే 600 అవుతుంది. మరి ఇక్కడ 200% ఆఫ్ 1200 అన్నాడు అనుకుందాం. 200% ఆఫ్ 1200. సో దీన్ని ఎలా చేస్తామండి?
200 డివైడెడ్ బై 100 ఇంటూ 1200గా చేస్తాం. సో 2 zeros క్యాన్సల్, 12 2 2400 అవుతుంది. 2400 అవుతుంది అంటే 200% ఆఫ్ 1200 అంటే ఎంత అండి? 2400 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1200లో 200% అడుగుతున్నాడు. సో మనకు 100% 1200 అని తెలుసు. మరి ఇది 100ని డబుల్ చేస్తే 200 అయింది కదా. సో 12ని డబుల్ చేయాలి. 1200ని డబుల్ చేస్తే 2400 అనేది అవుతుంది. సో మైండ్ క్యాలిక్యులేషన్లో చాలా ఈజీ అండి. విత్ ఇన్ సెకండ్లోనే మైండ్ క్యాలిక్యులేషన్ ఆన్సర్ వస్తుంది. సో ఇదే వేని షార్ట్కట్లో చేస్తే ఎలా ఉంటుందండి? ఇక్కడ చూద్దాం. 200% ఆఫ్ 1200 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం? పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా. సో 2 zeros క్యాన్సిల్, 12 2 24, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకోవడం జరుగుతుంది. సో 2400 అవుతుంది. సో ఈ విధంగా పెన్ పేపర్ని యూజ్ చేసి ప్రాసెస్లో చేయడం, మైండ్ క్యాలిక్యులేషన్లో చేయడం అండ్ నెక్స్ట్ షార్ట్కట్ వేలో చేయడం ఈ విధంగా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్స్ రిమైనింగ్ పర్సంటేజ్ని ఎలా చేయాలో చూద్దామండి ఒకసారి. సో ఇంతకుముందు తీసుకున్న 1200 గానే 1200నే ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. సో నేను ఇక్కడ రాస్తున్నానండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1200 అని చెప్తున్నాడు వాడు. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 50% అంటున్నాడు. సో 50% అంటే ఇందులో ఆఫ్ కదా. సో ఇందులో ఆఫ్ అంటే ఇందులో ఆఫ్ ఎంత అవుతుంది? 600 అవుతుంది. 600 అవుతుంది. నెక్స్ట్ 10% తీసుకున్నాం మనం. సో 10% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పామండి? సో ఒక జీరోని క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ 1200లో ఒక జీరోని క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుందండి? 120%, 120 రూపీస్ అవుతుంది. మరి 1% అంటే 1% అంటే 10% 120, 1% అంటే ఇంకో జీరోని క్యాన్సిల్ చేయాలి అంటే ఎంత అవుతుందండి? 12 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా రాస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5% రాయాలి అనుకుంటున్నాను. సో 5% అంటే 10లో ఆఫే కదా. 10లో ఆఫ్ అంటే 10లో సగం 5. మరి 10 యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి? 120. సో దాంట్లో సగం ఎంత? 60. దాంట్లో సగం ఎంత అండి? 60. లేదు అంటే మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు 1200 ఉంది. సో 5% అడుగుతున్నాడు. సో 10% 1 0 క్యాన్సిల్ చేయాలి. 120 దాంట్లో సగం ఎంత? 5 అంటే 60 అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా 15% అని అడిగాడు అనుకోండి. 15% ఎంత అని అడిగాడు. 15% ఎంత అంటే ఈ 15%ని ఎలా రాయొచ్చు అండి? 10% ప్లస్ 5%గా రాసుకోవచ్చు కదా. మన మైండ్లో అనుకోవాలి 10% 5%. సో 10% అంటే 120 అండ్ 5% అంటే దీంట్లో సగం 60. సో ఎంత అవుతుందండి? 180 అవుతుంది. సో ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్లో చేస్తూ ఉండాలండి. సో 5%, 15% అయిపోయింది. సో ఇప్పుడు 20% అనుకుందాం. 20% ఎలా రాస్తాం? 10ని డబుల్ చేస్తే 20 అవుతుంది. సో ఇది 10% క్యాన్సిల్ చేస్తే 120, దాన్ని డబుల్ చేస్తే 120 240 అవుతుంది. 240 అవుతుంది. సో మరి ఇప్పుడు 25% అనుకుందాం. సో 25%ని ఎలా రాస్తాం? 20% ప్లస్ 5%గా రాస్తాం. 20% ప్లస్ 5%. మరి దీనికి 20% అంటే 10 చేయాలి. సో 10%. సో క్యాన్సిల్ చేస్తే 120 240 దాంట్లో 5%, 120లో సగం 60. 240 ప్లస్ 60 300 అవుతుంది. సో 300 అనేది దీని యొక్క 25% అని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇవి బాగానే ఉన్నాయి. సో 5లలో 10లలో ఇచ్చినప్పుడు చాలా బాగా చేస్తున్నాం, అర్థమైంది మనకి. 12% ఆఫ్ అని అడుగుతాడండి. 12% ఆఫ్ 1200 ఎంత అని మనల్ని అడిగాడు అనుకుందాం. 12% ఆఫ్ 1200. సో మనం ఏం చేస్తామండి? 12%ని స్ప్లిట్ చేసుకోవాలి మైండ్లో. అంటే 10% ప్లస్ 2% అని స్ప్లిట్ చేసుకోవాలి మైండ్లో. స్ప్లిట్ చేసుకున్నప్పుడు 10% వాల్యూ మనకు తెలుసు. ఒక జీరో క్యాన్సిల్ అయితే 120 అవుతుంది. సో 120 ప్లస్ 2% కావాలి. సో మనకు 1% వాల్యూ కావాలంటే 2 జీరోస్ని క్యాన్సిల్ చేస్తాం. సో 12 అవుతుంది. 1% 12 వచ్చింది. 2% అంటే 12ని డబుల్ చేయాలి. 24 అవుతుంది. సో ఈ 24ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 144 అని చెప్తాం. సో 12% ఆఫ్ 1200 ఎంత అంటే 144. ఈ విధంగా చేస్తూ రావాలండి. లేదు జస్ట్ ఒక 8% అడిగాడు అనుకుందాం. 8% అడిగాడు. సో ఈ 8%ని ఎలా చేస్తామండి? 0 క్యాన్సిల్ చేసి 1% 12 వచ్చింది. 12 × 8 96 అలా అయినా చేయొచ్చు. లేదు అంటే 8% అంటే 10% మైనస్
-2% అవుతుంది కదా. మరి 10% వాల్యూ తెలుసు 120 అని, -2%. సో 1% 12, 2% 24 అవుతుంది. సో దాన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 96 వస్తుంది. సో మీకు ఎలా మైండ్లో ఈజీగా అర్థమవుతుందో ఆ విధంగా చేయాలండి. సో మైండ్ని స్ట్రెయిన్ చేయొద్దు. సో 8% ఆఫ్ 1200 అంటే 96 అవుతుంది. సో దాన్ని ఎలా చేయొచ్చు అంటే 0 క్యాన్సల్, 12 మిగులుతుంది. సో 8 × 12 96. సో అలా అయినా చేయొచ్చు. లేదా 10% నాకు తెలుసు కాబట్టి 120 -2% చేయాలి. సో 1% 12, 12 2 24, 120 - 24 96 అనేది వస్తుంది అనేది మన మైండ్లో చేస్తూ ఉండాలండి. సో ఇప్పుడు 30% ఎలా రాస్తామండి? 30% అంటే 10ని 3 టైమ్స్ చేయడం. మరి 120 కదా, 10% 120, దాన్ని 3 టైమ్స్ చేస్తే 12 3s 36. సో 360 అవుతుంది. 40% అంటే 4 టైమ్స్ చేయడం. సో 12 4s 480. సో ఈ విధంగా ప్రతి దాన్ని కూడా 10%కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా 5%కి కన్వర్ట్ చేసుకోవాలి, లేదా 1%కి చేసుకోవాలి. సో మీరు ఏది ఇచ్చినా సరే మొదటగా మీరు చేయాల్సింది 10% అండ్ 1%. ఈ రెండు మీకు వచ్చాయి అంటే ఎంత పెద్ద లెక్కనైనా కూడా వితిన్ సెకండ్లలో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీగా చేయడం జరుగుతుందండి. సో 10% నేర్చుకోవాలి, 1% నేర్చుకోవాలి. దాని నుంచి ఎంత పెద్ద లెక్కనైనా మనం మైండ్లో వితిన్ సెకండ్స్లోనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా చేయాలండి. సో మనకి పర్సంటేజ్లో ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. సో ఆ కాన్సెప్ట్ని చాలా బాగా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వస్తాయండి. ఇక్కడ x% ఆఫ్ y వాల్యూ ఎంతైతే ఉంటుందో y% ఆఫ్ x వాల్యూ కూడా ఈక్వలే అండి. సో x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అవుతుంది. y% ఆఫ్ x అవుతుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 36% ఆఫ్ 50 అని ఇచ్చాడు అనుకుందాం. సో 36% ఆఫ్ 50. సో దీన్ని కొద్దిగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో మనకి 10% అంటే 5 అవుతుంది. సో 30% అంటే 15 అవుతుంది. మళ్ళీ 1% అంటే 0.5 అవుతుంది. మళ్ళీ +3 ఈ విధంగా యాడ్ చేస్తే కొద్దిగా మైండ్కి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్నే ఇక్కడ 36ని అలాగే ఉంచి ఈ 50%ని ముందు రాసుకోవచ్చు. అంటే 50% ఆఫ్ అని రాయొచ్చండి. 50 నెంబర్ని 50% ఆఫ్ 36గా రాసుకోవచ్చు. అంటే 36లో ఆఫ్ అని మీనింగ్. సో 36లో ఆఫ్ ఎంత అండి? 18 అవుతుంది. సో ఈ విధంగా ఇది చేసినప్పుడు కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుంది మన మైండ్కి, కానీ దీన్ని చేసినప్పుడు చాలా ఈజీగా రాసుకోవచ్చు, చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఇలా ఈ విధంగా x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లమ్ని తీసుకున్నట్లయితే మనం 60% ఆఫ్ 25 అని అడిగాడు అనుకుందాం. సో 60% ఆఫ్ 25. సో మన మైండ్కి కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది. 2.5 10% అంటే ఒక డెసిమల్ పెట్టాలని చెప్పాను కదా. సో రైట్ సైడ్ నుంచి 2.5. సో 10% 2.5 మళ్ళీ 60 కాబట్టి ఇంటూ 6 చేయాలి. సో అది కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తుంది. సో దీన్నే ఎలా రాసుకోవచ్చు అండి? 25% ఆఫ్ 60గా రాసుకోవచ్చు. 25% ఆఫ్ 60. మరి 25% అంటే ఎంత అండి? 50లో మళ్ళీ సగం. అంటే ఈ నెంబర్ని సగం చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి. అంటే ఈ నెంబర్ని సగం చేస్తే 30, మళ్ళీ సగం చేస్తే 15 అనే ఆన్సర్ వస్తుంది. సో 15 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలండి. సో 60% ఆఫ్ 25ని 25% ఆఫ్ 60గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న చిన్న బేసిక్స్ని కొద్దిగా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని మన మైండ్కి స్ట్రెయిన్ కాకుండా, స్ట్రెస్ ఇవ్వకుండా కొద్దిగా ఈజీ వేలో, ప్రాపర్ వేలో ఆలోచిస్తే పర్సంటేజెస్ అనేవి చాలా సింపుల్గా వస్తాయండి. సో ఈ విధంగా మీరు కొన్నింటిని ప్రాక్టీస్ చేయండి, చాలా వరకు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి, మైండ్ క్యాలిక్యులేషన్తో ఎలా చేయాలో చూద్దాం. ఓకే అండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగిందండి. సో దీన్ని మైండ్ క్యాలిక్యులేషన్లో ఎలా చేస్తాం, పెన్ పేపర్ లేకుండా ఎలా చేస్తాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను పెన్ యూజ్ చేస్తానండి. సో మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 28% ఆఫ్ 500 అని ఇచ్చాడు. 28% ఆఫ్ 500. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 28% ఆఫ్ 500. సో మనకు తెలిసిందల్లా 10% వాల్యూ మాత్రమే అని అనుకుందాం. 10% వాల్యూ మరియు 1% వాల్యూ తెలుసు మనకి. ఈ రెండింటిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 10% వాల్యూ అంటే ఒక జీరోని క్యాన్సిల్ చేస్తాం. ఎంత మిగిలిందండి?
50. సో ఇక 10% 50 అవుతుంది. సో 1% ఎంత అవుతుందండి? ఈ జీరోని కూడా క్యాన్సిల్ చేయాలి. సో 1% వాల్యూ 5. సో ఇది 55. సో మరి ఇక 28 అంటే 10 + 8 కదా, అంటే 10ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, అంటే దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 8% అంటే 1%ని 8 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో 52 100 అవుతుంది అండ్ 5 8 40 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 140 అవుతుంది. సో మన మైండ్ క్యాలిక్యులేషన్లో ఈ విధంగా చేయాల్సి వస్తుందండి. ఈ విధంగా చేయాలి అంటే ఎలా? 500లో 10% 50 50 + 50 100. సో 20% వచ్చేసింది. 8% అంటే 1%. 5 8 5 40 ప్లస్ ఎంత అవుతుందండి? 140 అవుతుందని ఈ విధంగా చేయొచ్చు. లేదా దీని ఇలా సింపుల్ వేలో షార్ట్కట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా? పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయితే 5 8 40, 5 2 10 + 4 14. సో 140 అవుతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17% ఉంది. సో 17% అంటే 10% + 7. మళ్ళీ 7 ఏం చేయొచ్చు? 1% × 7గా రాయొచ్చు, లేదంటే 5 + 2గా రాసుకోవచ్చు. సో 1% × 7గానే రాద్దాం. సో 10% వాల్యూ 30 ప్లస్ మళ్ళీ 1% అంటే 3. సో 30 + 7 3 21. ఎంత అవుతుందండి? 51 అనేది అవుతుంది. 51 అనేది అవుతుంది. సో మైండ్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ 10% 455. మరి ఇక్కడ 0 లేదు కదా క్యాన్సిల్ చేయడానికి అంటే, సో ఇంతకుముందే చెప్పాను నేను, డెసిమల్ పాయింట్ని ఉంచాలి. రైట్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే 45.5 అనేది ఆన్సర్ అవుతుంది. 45.5. ఇక్కడ చూడండి 75% ఆఫ్ 625. సో ఈ 75ని ముందు స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయగలుగుతావు? 50 + 25గా స్ప్లిట్ చేయొచ్చు. అంటే 50% అంటే దీంట్లో సగం, 25 అంటే మళ్ళీ దాంట్లో సగం. సో 50% దీంట్లో సగం ఎంత అండి? 625లో సగం ఎంత? 312.5. అంటే 625 రూపాయలలో సగం ఎంత? 312 రూపాయల 50 పైసలు అవుతుంది. 50 పైసలు అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో సగం 25% అంటే దీంట్లో సగం ఎంత అవుతుందండి? 312లో సగం ఎంత? 156. ఈ 50లో సగం ఎంత? 25. సో ఇది 50% వాల్యూ, ఇది 25% వాల్యూ. యాడ్ చేయండి. 75864. సో 468 రూపీస్ 0.75 పైసా అనేది 625లో 75% వాల్యూ అనేది చేస్తామండి. సో ఇది మైండ్ క్యాలిక్యులేషన్లో చేయొచ్చు. జీరోస్ ఉన్నప్పుడు పర్సంటేజ్ని జీరోస్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది షార్ట్కట్ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇదొకసారి చూడండి. 98% ఆఫ్ 520 అని ఇచ్చాడు. సో 98% అంటే 98/100 × 520 చేస్తే కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. సో మనం ఏం చేస్తాం? ఈ 98ని 100లో నుంచి 2%ని మైనస్ చేస్తే సరిపోతుంది. సో 100 - 2% అంటే 100 వాల్యూ 520. సో దీంట్లో 2% అంటే 10% 52. సో 1% అంటే 5.2 వస్తుంది. మరి 2% ఎంత అవుతుందండి? 52కి డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 104 అంటే 10.4 అవుతుంది. 10.4 అనేది 2%. సో దీనిలో నుంచి దీన్ని మైనస్ చేయండి. 520లో నుంచి 10.4 పోతే ఎంత వస్తుందండి? 10 తీసేస్తే 510 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక 0.4 తీసేయాలి కాబట్టి 509.60 పైసా వస్తుంది. సో ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్ని యూజ్ చేయాలండి. పర్సంటేజ్కి సంబంధించి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ చేయొచ్చు. ఇక్కడ 122% ఆఫ్ 200 అంటున్నాడు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 122% అంటే కొద్దిగా మన మైండ్కి కష్టంగా అనిపిస్తుంది. సో దాన్ని తిప్పి రాసుకుంటే 200% ఆఫ్ 120గా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. 200% ఆఫ్ 120 అంటే 100%ని డబుల్ చేస్తే 200 అవుతుంది. మరి ఈ వాల్యూని కూడా డబుల్ చేస్తే 200% అవుతుంది కదా. సో 122ని డబుల్ చేయండి, ఎంత అవుతుందండి? 244 అనే ఆన్సర్ వస్తుంది. సో మన మైండ్కి ఏది ఈజీగా అయితే దాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేయాలండి. సో ఈ విధంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్తో పాటుగా అన్ని దానికి రిలేటెడ్గా ఉన్న చాప్టర్స్ అన్నిటిపైన కూడా కొద్దిగా మంచి స్కోర్ని సాధించవచ్చండి. అదేవిధంగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ పర్సంటేజ్ని ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి. నెక్స్ట్ మోడల్లో కొన్ని ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే 33 1/3% ఆఫ్ 243 వాల్యూ ఎంత? 12.5% ఆఫ్ 584 అండ్ 66 2/3% ఆఫ్ 882
అండ్ 11 1/9% ఆఫ్ 847 అని అడుగుతున్నాడండి. సో మనం 10%ని క్యాలిక్యులేట్ చేస్తాం, దాంతో 12 ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో దాన్ని చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీంట్లో 10% అంటే 224.3 అవుతుంది. సో 1% ఎంత అవుతుందండి, 2.43 అవుతుంది. సో డెసిమల్ జరుగుతూ వస్తుంది. సో 10% 1%. సో మనకు కావాల్సింది 30%. సో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ 3.5ని మళ్ళీ దీన్ని 3.5కి చేసుకోవాలి. సో ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్కు అండ్ పెన్ క్యాలిక్యులేషన్ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మైండ్ క్యాలిక్యులేషన్లో ఎలా చేయాలి, విత్ ఇన్ సెకండ్స్లోనే ఎలా చేయాలి అంటే ఈ 33 1/3% అనేది 33 1/3% అనేది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఎగ్జాంపుల్ని. సో 33 1/3ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, ఇంప్రాపర్లోకి మార్చాలి. ఎలా? ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేస్తాం. సో 33 3 99 + 1 100/3% వచ్చింది. సో మనం ఏం చెప్పామండి, పర్సంటేజ్ అంటే బై 100 రాయాలి. సో ఈ పర్సంటేజ్ని రబ్ చేస్తూ బై 100 అంటే కింద రాయాలి 100. సో పైన ఏం లేదు కాబట్టి 1 అని రాసుకుంటున్నాను. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందండి, 1/3 వస్తుంది. 1/3 వస్తుంది. అంటే 33 1/3 అనేది 100లో 3వ వంతు, 100లో 3వ వంతు అనేది గుర్తుంటుకోవాలి సార్ మనకి. సో ఈ ఇచ్చిన ఆన్సర్ని 3 భాగాలుగా చేస్తే ఒక భాగం విలువనే మనకి ఆన్సర్ అవుతుంది. మరి 243ని 3తో డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగం విలువ వస్తుంది కదా. అంటే దీని మీనింగ్ 33 1/3% అంటే ఎన్ని భాగాలండి, 3 భాగాలు అని మీనింగ్. సో 3 భాగాల వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే. సో 3 1s 3 8s 3 1s. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అండి, 81 అవుతుంది. సో దీన్ని క్రిటికల్గా ఆలోచించినప్పుడు, సో 33 1/3% ఆఫ్ 243, సో దాన్ని మ్యాథ్స్గానే ఆలోచించినప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుందండి. సో దాన్నే మనం ఈజీ వేలో మన మైండ్కి అనుకూలంగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఆ ఆన్సర్ని విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మ్యాథ్స్ ప్రాబ్లంలా కాకుండా, మ్యాథమెటిక్స్లా కాకుండా మన నిత్య జీవితంలో ఉపయోగించే డబ్బుల రూపంలో కానీ, కేజీ గ్రాముల రూపంలో కానీ కన్వర్ట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మ్యాథ్స్ అనేది ఎవరికి ఇబ్బంది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 12.5% ఆఫ్ 584 అంటున్నాడు. సో 12.5% అంటే ఎందులో ఉంటుందండి, సో మనకి 12.5 అనేది 25లో సగం, 25 అనేది 50లో సగం. అంటే 50ని సగం చేస్తే 25 అవుతుంది, 25ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి, 12.5% అవుతుంది. సో దీంట్లో సగం మళ్ళీ సగం అంటే 12.5% అనేది 100లో 8వ వంతు అని ఈక్వల్, అంతే కదా. సో 1/8 పార్ట్స్ అంటే 100ని 8 ముక్కలు చేస్తే వచ్చే వాల్యూయే 12.5%. సో ఇచ్చిన వాల్యూని 584ని పైన రాసుకొని 8తో డివైడ్ చేస్తే వచ్చేదే 12.5%. సో మరి 8తో డివైడ్ చేయండి, 8 1s 8 7s 56, 2 మిగులుతుంది 24 అవుతుంది, 8 3s 24. సో దీని యొక్క వాల్యూ 73గా చెప్పొచ్చు మనం. సో ఈ విధంగా చేయాలండి దాన్ని. సో చాలా బాగా అర్థమవుతుంది అప్పుడు, లేదంటే కష్టంగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 66 2/3 ఉంది. సో 66 2/3 అంటే ఎలా వస్తుందండి, 66 2/3ని. సో దీన్ని మీకు అర్థం కానప్పుడు మైండ్లో ఇది 50% మళ్ళీ 6% ఎక్కువ ఉందన్నప్పుడు సో ఇలా నార్మల్గా ప్రాపర్లో ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో ఎలా, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 66 × 3 ఎంత అవుతుందండి, 66ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 198 అవుతుంది, +2 అంటే 200/3% కదా. మరి పర్సంటేజ్ని రబ్ చేస్తే బై 100 రాయొచ్చు అని చెప్పాం కదా. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఫ్రాక్షన్ ఏం మిగిలిందండి, 2/3 అంటే ఒక వాల్యూని మొత్తంగా 3 ముక్కలు చేస్తే 2 ముక్కల వాల్యూ 66 2/3% అవుతుంది. మరి ఈ వాల్యూని ఇంటూ 882గా రాసామనుకోండి, ఇదే కదా దాని వాల్యూ. అంటే పర్సంటేజ్ని క్రిటికల్గా ఉన్నప్పుడు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో మైండ్కి అర్థం కానప్పుడు వాటిని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు 3 1s 3 2s 6,
2 మిగులుతుంది 28 అవుతుంది. 3 9s 17, 1 మిగులుతుంది 4s 3 4s 12 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వేయడమే. సో 2 4s 8, 2 9s 18, 2 2s 4 + 1 5. సో 588 అనేది ఆన్సర్ వస్తుందండి. సో 66 2/3% అంటే 2/3 అని మీనింగ్ అండి. సో ఈ విధంగా పర్సంటేజ్ని అప్పటికప్పుడు ఫ్రాక్షన్లోకి మార్చగలిగేదైనా ఉండాలి. లేదు అంటే మీరు ముందుగానే కొన్ని ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ముందే ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే 66 2/3% ఈజ్ ఈక్వల్ టు 2/3 అని, 12.5% అంటే 1/8 అని, 33 1/3 అంటే 1/3 అని, ఈ విధంగా ఫ్రాక్షన్లు మీ మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఇచ్చిన వాల్యూని వెంటనే చేయొచ్చండి. సో ఫ్రాక్షన్ సంబంధించి ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలండి. సో ఇది కూడా చూడండి 11 1/9%. సో దీన్ని 11 9s 99 + 1 100/9. సో పర్సంటేజ్ బదులు ఇంటూ 100 రాస్తాం. సో 2 zeros క్యాన్సిల్ అంటే ఎంత మిగిలిందండి 1/9. సో 11 1/9% అంటే 1/9 అని ఫ్రాక్షన్లో మీనింగ్. సో దాన్ని ఇంటూ 847గా రాసుకుంటే క్యాన్సలేషన్ చేయడమే. 9 1s 9, 8s ఎంత అవుతుందండి 9 9s 81 పోతుంది కదా. సో 9 9s 81 అండ్ 3 మిగులుతుంది 9 4s 36 సంథింగ్ పాయింట్లలో వస్తుందండి వాల్యూ. సో 94.1 ఆ విధంగా 11 ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మీరు ఫ్రాక్షన్ని ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఫ్రాక్షన్ మన మైండ్కి అర్థం కానప్పుడు పర్సంటేజ్ మన మైండ్కి అర్థం కానప్పుడు దానిని ఫ్రాక్షన్లోకి మార్చుకొని చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఫ్రాక్షన్ని పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చుకొని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసినప్పుడు పర్సంటేజెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయండి. సో మీరు ఇలాంటి బేసిక్స్కి ఇంకా కూడా మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీ దగ్గర ఉన్న ఏదైనా అర్థమెటిక్ బుక్ కానీ ఏ బుక్ అయినా సరే మీరు పెన్ పేపర్ లేకుండా ఒకసారి మైండ్ క్యాలిక్యులేషన్లో ఆలోచించడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మ్యాథ్స్లో స్పీడ్ ఉంటారు, క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి, వితిన్ సెకండ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించి మ్యాథ్స్ బేసిక్స్ పైన గణితానికి తొలిమెట్టు సిరీస్లో భాగంగా పర్సంటేజెస్ పైన వీడియో చేయడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మాత్రం అసలే మర్చిపోద్దండి. హైప్ ఇవ్వండి, దాంతో పాటుగా కింద కామెంట్ తెలియజేయండి వీడియో ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలా, ఇంకా వేరే టాపిక్స్ ఇంకేం కావాలో మీరు నాకు సజెషన్స్ ఇస్తే నేను దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతానండి. సో ఆ సజెషన్స్ నుంచి నాకున్న జ్ఞానంతో ఇంకా ఎక్కువగా అందించడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. కొత్త వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.